అనుదినము మన దేవుడి యొక్క సన్నిధిలో ఆయన యొక్క వాక్కుని పొందిన ఒక అనుభవం మన జీవితంలో ఉండాలి. అనుదినము దేవుడి యొక్క సన్నిధిలో మనం వచ్చి, ప్రభువా ఈ దినము నాతో మాట్లాడు, ఈ దినము నన్ను తృప్తిపరచు, ఈ దినము నన్ను నా ఆకలి తీర్చయ్యా, నా ఆత్మీయమైన ఆకలిని తీర్చయ్యా. శరీరమైన ఆకలి మాత్రమే కాదు, నా ఆత్మీయమైన ఆకలి తీర్చయ్యా. అనుదినం ఆహారము నాకు దయచేయి. ఈ లోకమైన ఆహారం అడుగు, ఆయన ఇస్తాడు. దానికంటే ప్రాముఖ్యముగా నీ ఆత్మీయమైన ఆహారము కొరకు నువ్వు అనుదినం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడికి సన్నిధిలో నువ్వు అడగాలి. నువ్వు ఆత్మీయముగా తృప్తి పొందవు, దేవుడికి సన్నిధిలో అడుగు, ప్రభువా అనుదినము నాకు కావలసిన ఆహారముని నాకు దయచేయి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు పోషించలేదా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మన్నాని దేవుడు పంపించాడు. ఉదయం లేచి చూచిన వెంటనే మన్నాని దేవుడు ఇచ్చాడు. వారు కావలసింది వాళ్ళు తీసుకొని వాళ్ళు తిన్నారు. అనుదినము దేవుడు వాళ్ళని పోషించాడు. ఇదైనా అనుదినము దేవుడు మనకి పోషించుచున్న దేవుడై ఉన్నాడు.